వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. గుడ్ మార్నింగ్ అండి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్కు సెలవులు ప్రకటించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫేక్ ఆధారాలు ఇవిగా ఉంటూ ఆధారాలు చూపించారు. తప్పైతే నన్ను జైల్లో వేయండి, నిజమేనని తేలితే మీరు చెంచల్గూడ జైలుకు వెళ్తారా అంటూ స్ట్రైట్గా ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు కేటీఆర్. వాసుదేవ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ఫేక్ ఆధారాలు ఇవిగో, తప్పైతే నన్ను జైల్లో వేయండి, ఇది కేటీఆర్ గారి సవాల్ ముఖ్యమంత్రికి. సో దీన్ని ఎట్లా స్వీకరించాల్సిన అవసరం ఉంది, దీనిపైన పూర్తిగా ఎట్లా ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది? ముందుగా ప్యానెల్లో ఉన్న శ్రీశైల్ రెడ్డి గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు మీకు అందరికి కూడా శుభోదయం అండి. రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తూ ఉంటే, వ్యవహార శైలి చూస్తూ ఉంటే, నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆ నోటీస్ వ్యవహారం ఏదైతే ఉందో, నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా వివరంగా చెప్పడం జరిగింది. దాని మీద సవాల్ కూడా విసిరడం జరిగింది. నేను చెంచల్గూడ జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నా, ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ అధికారులతో పాటు మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, ఇలా నిజంగా నిజాయితీ ఉంటే, ఇలా నిజంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థే ఎన్నికల కమిషన్ అయి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ నిజంగా వాస్తవాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి మా సోషల్ మీడియా కన్వీనర్ కృషాంక్ గారు దాన్ని పోస్ట్ చేస్తే, వాస్తవాలను ప్రచారం చేసిన వారిని జైలుకు పంపిస్తారు. ఫేక్ న్యూస్ను ప్రచారం చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో అనేక ఫేక్ న్యూస్లు, ఇవాళ వాళ్ళ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా, ఎందుకంటే మన కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఆరోపిస్తూ ఉన్నది కదా, ఏది అమిత్ షా మాట్లాడిన విషయాలను దాన్ని కట్ చేసి పేస్ట్ చేసి ప్రచారం చేసిందని చెప్పి వారి నోటీసులు కూడా వచ్చినాయి కదా. అంటే మొత్తం వీళ్ళ బతికే ఫేక్ బతుకు రేవంత్ రెడ్డిది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, స్వయంగా నేను మళ్ళీ ఆ వివరాలకు వెళ్ళను, కానీ ఇది ఒరిజినల్ నోటీస్. ఇది నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో సమ్మర్కి సంబంధించిన వెకేషన్స్ హాలిడేస్కి సంబంధించి నోటీస్ ఇచ్చిండ్రు. 18వ తారీఖు 3వ నెల, మార్చి 18 చీఫ్ వార్డెన్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో నోటీస్ ఇస్తే విద్యార్థులు ఖాళీ చేయాలి అని చెప్పి ఒరిజినల్ నోటీసులో ఉన్నది ఏది, షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు వెకెంట్ చేయాలని చెప్పి వారు 18వ తారీఖున నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసును 29వ తారీఖు నాడు మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ట్యాగ్ చేశారు. విద్యార్థులు చేసిన ధర్నా క్లిప్పింగ్స్ ప్లస్ ఈ నోటీసును, ఈ రెండింటిని పెట్టి వారు ట్యాగ్ చేస్తే, ఇమీడియట్లీ పెట్టిన గంట కూడా కాలేదు, వెంటనే చీఫ్ వార్డెన్కు నోటీసులు పోయినాయి. అంటే కేసీఆర్ గారు జస్ట్ ఒక ట్వీట్ ట్యాగ్ చేస్తేనే నోటీసులు పోయినాయి. దాన్ని మొన్న చూసి రేవంత్ రెడ్డి గారు ఫేక్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ ఫేక్ ఒరిజినల్ నిన్న స్పష్టంగా చూపించడం జరిగింది. ఇందులో ఏం చెప్పిండు, వాస్తవంగా మీరు గతంలో 23 మే, మార్చి, ఏప్రిల్ సంబంధించిన మీరు కూడా గతంలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉన్నది, మీరు కూడా ఆనాడు ఇట్లాంటి నోటీస్ ఇచ్చిండ్రు అని చెప్పిండు. కానీ మేము ఆనాడు ఇచ్చిన దాంట్లో వాటరు ఎలక్ట్రిసిటీ లేదు. ఇక్కడ దాన్ని యాడ్ చేసి దాంట్లో ఏదైతే ఎడిట్ చేసి ఈ నోటీసును, గతంలో ఇచ్చిన నోటీసును, మీరు కూడా అప్పుడు సేమ్ ఇదే చేశారు, తప్పు లేదు అనేది తప్పులేదని చెప్పడానికి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని వారి ట్విట్టర్ యాంగిల్లో, వారు స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, మామూలు వ్యక్తి కాదు, ఒక పీసీసీ అధ్యక్షుడు కాదు, వారి ట్విట్టర్ హ్యాండిల్లో దీన్ని ఎడిట్ చేసి, మీరు ఆనాడు ఇచ్చిండ్రు, మీరు ఇలా కలబొల్లి మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు, మీరు అంతా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ హ్యాండిల్లో ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒరిజినల్ ఏంది, ఫేక్ ఏంది? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వాస్తవాలను వక్రీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇలా అల్కగా దొరికిందని చెప్పి చీఫ్ వార్డెన్ మీద నోటీసులు ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే రాయేష్ గారు, ఒక పక్క చీఫ్ వార్డెన్కి నోటీసులు ఇచ్చారు, మరో పక్క ఎన్పిటిసిఎల్ అంటే విద్యుత్ సంస్థకు సంబంధించిన అధికారులు కూడా మేము ఎక్కడ కూడా కరెంట్ షార్టేజ్ లేదని చెప్పి వారు కూడా నోటీసులు ఇచ్చారు.
అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రైట్, ఓకే. విద్యుత్ సంస్థలకు సంబంధించి సో చీఫ్ ఆడిటర్ నోటీసులు ఇవన్నీ కూడా ఒరిజినల్, ఇవన్నీ కూడా మేము ఈ టీ న్యూస్ వేదిక ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. దయచేసి ప్రజలు వాస్తవాలు ఏందో గ్రహించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ఫేక్ ప్రచారాన్ని చేసి ఇలా మా పార్టీ నాయకుడు లోపడేయడమే కాకుండా ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా నిజాయితీ ఉంటే దీనిపైన చర్చకు రండి. మీరు ట్విట్టర్లలో ట్వీట్ చేయడం కాదు, చర్చకు రండి, ప్రెస్ మీట్ పెట్టండి, వాస్తవాలు ఏందో ప్రజలకు తెలియజేయండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, అసలు క్రియేట్ చేసిందే, ఫేక్ క్రియేట్ చేసిందే సీఎం రేవంత్ రెడ్డి. అసలు జైల్లో ఉండాల్సిందే ముఖ్యమంత్రి. తప్పుడు డాక్యుమెంట్లు సీఎం అనేది ప్రచారం చేశారు. ఆయన్ను వదిలి క్రిషాంక్ను అరెస్ట్ చేశారు అనేది చాలా తీవ్రంగా నిన్న ఫైర్ అయ్యారు కేటీఆర్ గారు. రాజేష్ గారు, ముందుగా మీకు నమస్కారం. వాసుదేవరెడ్డి అన్నకు నమస్కారం. టీ న్యూస్ ప్రేక్షకులకి, తెలంగాణ బిడ్డలందరికీ కూడా నమస్కారం. రాజేష్ గారు, ఈ డీప్ ఫేక్ పాలిటిక్స్ అనే ఒక పదము అందరికీ తెలుసు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకు, నెటిజన్స్ అందరికీ కూడా తెలుసు డీప్ ఫేక్ పాలిటిక్స్. ఈ డీప్ ఫేక్ పాలిటిక్స్ కి ఈరోజు తెలంగాణలో ఒక మాఫియా నాయకుడు, లేకపోతే ముఠా నాయకుడు, లేకపోతే ఒక గుంపు మేస్త్రి ఆద్యుడు ఎవరైనా ఉన్నారంటే అది అనుముల రేవంత్ రెడ్డి. ఆయన బతుకే మొత్తం ఫేక్. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయంలో నోటీసులు, హాస్టల్లో నోటీసులు ఇవ్వడం, గతంలో మీరు కూడా ఇచ్చిండ్రు అని దాన్ని ఎడిట్ చేసి ఇవన్నీ చేసిన అంశానికి సంబంధించిన తారీఖులతో సహా వాసుదేవరెడ్డి గారు చెప్పారు. ఆ టెక్నికల్ డీటెయిల్స్ లోకి నేను పోను కానీ మనం ఆలోచిస్తే ఏం అర్థమవుతుందంటే, ఇప్పుడు మొన్న అమిత్ షాకి సంబంధించిన వీడియోలు మార్ఫింగ్ చేసిండు రేవంత్ రెడ్డి అని ఆయనకి నోటీసులు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ చేసింది, రేవంత్ రెడ్డి చేసింది. అసలు మీరు గమనిస్తే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం ఆ సునీల్ కనుగోలు అనే ఆయన ముందు పెట్టుకుని కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ లేస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ ఏదైతే ఫేక్ ప్రచారం చేసిండ్రో, వీళ్ళ 6 గ్యారంటీలు ఏవైతే ఫేక్ అని ఈ రోజు అర్థమవుతున్నదో, ఈ రోజు వీళ్ళకి అసలు ఎక్కడ కరెంటు పోవడం లేదు అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులు చెప్తున్నారో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. రాజేష్ గారు, పూర్తిగా ఫేక్. ఈ కాంగ్రెస్ పార్టీ ఫేక్. అందులో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అనేవాడు ఒక ఫేక్. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడొచ్చిండు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లని ఈ రోజు ఎట్లా పక్కన పెడుతున్నాడు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంటి వాళ్ళని కూడా వీళ్ళు మేనేజ్మెంట్ కోట నాయకులు అని ఎట్లా హేళన చేస్తున్నాడో, వాటన్నిటినీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిగ్గు లజ్జ విడిసి ఎట్లా తట్టుకుంటున్నారో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ యొక్క భవిష్యత్తు కంప్లీట్ గా ఒక ఫేకు, ఒక అబద్ధాలుగా మారిపోవడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తా ఉంది. ఒక మొత్తం దేశంలోనే ఒక సౌత్ ఇండియా రాష్ట్రంగా మనం 10 ఏళ్లలో చాలా ఉజ్వలంగా ఎగిసిన తెలంగాణ ఈ రోజు చాలా అధమ స్థాయి, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అట్టడుకు పడిపోతా ఉంది. చాలా బాధాకరం. తెలంగాణ యువకులు, మేధావులు, ప్రజలు, మహిళలు, రైతులు అందరూ కూడా ఈ సమయంలో ఆలోచించాలి. అందరూ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది కూడా సకల జనులు అందరూ కలిసి కేసీఆర్ గారి రాజకీయ నేతృత్వంలో తీసుకొచ్చింది. ఈ రోజు ఆ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే ఛాలెంజ్ విసిరారో ఆ ఛాలెంజ్ టేకప్ చేయాలి రేవంత్ రెడ్డి అని అందరూ అంటున్నారు. కానీ నాకైతే నమ్మకం లేదు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ టేకప్ చేస్తారని. మొన్న హరీష్ రావు గారికి సంబంధించి కూడా ఆయన ఛాలెంజ్ విసిరారు. హరీష్ రావు గారు అక్కడ పోయినరు, కానీ ఈయన రాలేదు. రేవంత్ రెడ్డి రాడు, రుణమాఫీ ఆగస్టు 15 చేయకపోతే నేను రిజైన్ చేస్తాను, మళ్ళీ పోటీ కూడా చేయను హరీష్ రావు గారు అన్నారు. ఆల్రెడీ లెటర్ రాసి తీసుకుపోయి ఇచ్చిండ్రు. దాన్ని ఆతాపత్తా లేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన తెలుసు ఒకటేంటంటే, సోనియా గాంధీ గారు కూడా గమనించాలా, తెలుగు ఈ డిబేట్ చూస్తున్న తెలుగు వాళ్ళైన కాంగ్రెస్ నాయకులు ఎవరైనా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి దగ్గరగా ఉండేవాళ్ళు దయచేసి చెప్పండి. మీరు ఏంటంటే December 9 సోనియా గాంధీ పుట్టినరోజు రుణమాఫీ ఇస్తారని చెప్పి ఆ December 9 సోనియా ఆ రోజు చేయకుండా సోనియా గాంధీని కూడా అవమానించిండు. ఈస్ 100% ఫేక్ అండి. కేటీఆర్ గారు ఫ్రీజ్ అవుతుందండి, సరిగ్గా రావట్లేదు, క్లారిటీ కూడా రావట్లేదు. ఒకసారి వీడియో అది అదే రైట్.
వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలకు 2 రోజుల నిషేధం అనంతరం ఇవాళ మళ్ళీ జనంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వెళ్లబోతున్నారు. రామగుండం నుంచి బస్సు యాత్ర పునః ప్రారంభం జరగబోతుంది. అయితే బీజేపీ కనుసన్నల్లో ఈసీ వ్యవహరిస్తోంది. మోడీ రేవంత్ ప్రసంగాలపైన చర్యలు లేవు, మోడీపై చర్యలు తీసుకునే ధైర్యం లేదా, రేవంత్ మాటలు నీతి సూక్తుల్లా కనిపిస్తున్నాయా అంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్రంగా ప్రశ్నించారు. ఈసీ వైఖరిని ఎండగట్టారు ఆయన. వాసుదేవ్ రెడ్డి గారు, మోడీ ప్రసంగం పైన రేవంత్ ప్రసంగం పైన చర్యలు లేవు, ఈసీ అనేది టోటల్గా బీజేపీ కన్సర్న్లు నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీలు ఎట్లా చెప్తే అట్లా ఈసీ నడుచుకుంటుంది అనేది నా కేటీఆర్ గారు చేసినటువంటి ఒక ఆరోపణ, విమర్శ. దాంతోపాటుగా ఇవాటి నుంచి మళ్ళీ కేసీఆర్ గారు జనంలోకి వెళ్తున్నారు. ఒక 48 అవర్స్ నిషేధం అన్న తర్వాత ఇవాళ మళ్ళీ జనంలోకి వెళ్ళబోతున్నటువంటి ఈ సమయంలో జనం మళ్ళీ ఎట్లా వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ గారి రాక కోసం, వారి ప్రసంగం కోసం? ప్రధానంగా ఏంది అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై కేసీఆర్ను మట్టు పెట్టాలి. ఈ ఎలక్షన్లో మట్టు పెడితే ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది తొక్కి పెట్టచ్చు అనే ఒక కుట్ర ఈ రెండు పార్టీలు చేసినట్టు మనకు కనిపించినాయి. ఎందుకు అంటే ఇవాళ ఎలక్షన్లో భాగంగా ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపీ రెండు ప్రచారం చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్గా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇలా మూడింటిని వ్యత్యాసం చేసి ఒకసారి చూడండి, ఏ నాయకుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ నుంచి వెళ్ళి ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్గా విచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వారి మాటల్లో అంతర్యం ఏంది, వారు ఎట్లా మత విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు, బీజేపీ ఓటు బ్యాంక్ మార్చుకోవడానికి ఎలాంటి కుట్రలు కుయక్తులు చేస్తూ ఉన్నారు. ఒక పక్క రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, తెలంగాణ సాధించిన యోధుణ్ణి పేగులు తీస్తాం, తొక్కి పడేస్తాం, నీ షెడ్యూల్ కూడా తీస్తాం అంటే ఇట్లాంటి ఏవి ఎలక్షన్ కమిషన్కు అడ్డురావు, ఇట్లాంటి ఏమి కూడా వాళ్ళకి ఇబ్బంది కావు. కానీ కేసీఆర్ గారు నాడు ఎలక్షన్ ప్రచారం కూడా కాదు, రైతులకు భరోసా ఇవ్వడానికి కరీంనగర్ జిల్లా వెళ్ళిన సందర్భంలో, సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో వారేదో వాక్యాలు చేశారని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన నిరంజన్ గారు ఎన్నికల కమిషన్కు వారు చెప్పడం జరిగింది, లేఖ రాసిండ్రు. సో దాని మీద చర్యలు తీసుకొని ఈరోజు ప్రజల్లో వచ్చేస్తున్న విశేష స్పందన చూసి, ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని స్టార్టింగ్లో కాంగ్రెస్ బీజేపీ అనుకున్నారు. ఎందుకంటే ఇది అసలు బీఆర్ఎస్కి సంబంధం లేదు కదా, ఇది జాతీయంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మాకే ప్రజలు విశేష స్పందన ఉన్నదని భావించారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఒక పక్క ఆరోగ్యం సహకరించకుండా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ చాలా అవసరం ఈ సందర్భంలో అని చెప్పడానికి బయలుదేరిండ్రో 4 నెలల్లోనే బ్రహ్మాండంగా బయటికి వెళ్ళిన సందర్భంలో మళ్ళీ ఫామ్లోకి వస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని తెలుసుకొని ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం నివేదికలు ఇస్తూ ఉన్నాయి. ఏమని కేసీఆర్ గారు బయట ప్రజల్లో అడుగుపెట్టారు, ప్రజల నుంచి వెళ్ళి చాలా విశేషమైన స్పందన వస్తూ ఉన్నది. రైతులు, నిరుద్యోగులు, యువకులు, మహిళలు అన్ని వర్గాల నుంచి వెళ్ళి స్పందన వస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని మనకు ఇబ్బందికరంగా ఉంటుందని వాళ్ళు ఇచ్చిన నివేదికలను చూసిన తర్వాత ఎట్లన్నా నిలుపుదల చేయాలి కేసీఆర్ గారిని, ప్రచారం చేయకుండా ఆపివేయాలని చెప్పి ఇదొకటి రీజన్స్ పెట్టి కట్ చేసి 48 గంటలు పెట్టారు. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ బయలుదేరిండు. మీరు ప్రచారాన్ని నిలుపుదల చేయవచ్చు, కానీ ప్రజల గుండెలో సుస్థిరస్థమైన స్థానం ఇలా కేసీఆర్ గారికి ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఆపే తరం లేదు అనే విషయాన్ని కాంగ్రెస్ బీజేపీలు తెలుసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా ఎన్నికల కమిషన్. శ్రీశైల్ రెడ్డి గారు, 48 అవర్స్ నిషేధం తర్వాత యాక్చువల్గా ఎటువంటి బ్రేక్ లేకుండా షెడ్యూల్ అంతా ప్రిపేర్ అయి ఉండే, బట్ 48 అవర్స్ ఈసీ నిషేధం విధించింది. మొన్నటిదాకా జరిగిన రోడ్ షోలో వచ్చినటువంటి స్పందన ఏంటి? 48 అవర్స్ నిషేధం తర్వాత ఇవాళ నుంచి మరో సరికొత్తగా ఎట్లా రోడ్ షో ఉండే అవకాశం ఉంది, వారి ప్రసంగాలు ఇంకా ఎట్లా పదునుగా ఉండబోతున్నాయి? రాజేష్ గారు, వీడియో ఆడియో క్లియర్ గా ఉందండి? ఓకే, ఇప్పుడు ఓకే అండి, పర్వాలేదు, మాట్లాడండి. అట్లాంటి చైతన్యవంతమైన సమాజము అర్థం కదా రాజేష్ గారు, జనాలకు అందరికి అర్థం కదా. కేసీఆర్ 5వ తారీఖు నాడు సిరిసిల్లలో ఏం మాట్లాడిండు, ఆయన నిజంగా మాట్లాడింది ఎవరో మాట్లాడిన దాన్ని ఆయన కోట్ చేసిండు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన దాన్ని ఆయన కోట్ చేసి ఇట్లా అంటారా మీరు అని అంటారు. కేసీఆర్ మహేందర్ రెడ్డి చెప్పిన దాన్ని కోట్ చేసిరు. ఇక నేను ఆయన పేరు ఎందుకు ఉచ్చరించాలని ఆయన పేరు ఉచ్చరించలేదు, కానీ ఆ కాంగ్రెస్ నాయకుని మాటల్ని ఈయన కోట్ చేసిండు తప్ప ఈయన అన్న మాటలు కావవి.
నిజంగా ఎలక్షన్ కమిషన్ కనుక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయితే కాంగ్రెస్ బీజేపీ పార్టీ కుమ్మక్కులో భాగంగా వాళ్ళిద్దరి సంయుక్త దర్శకత్వంలో ఆడుతున్న నాటకంలో ఎలక్షన్ కమిషన్ కనుక పాత్ర లేకపోతే ఒక్కసారి వీడియో చూస్తే ఎవడైనా, నేను చాలా తీవ్రమైన పదజాలం వాడుతున్నా, ఈసీ వాళ్ళు ఎవరైనా చూస్తే కేసు కూడా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నిజంగా ఎలక్షన్ కమిషన్ లో ఎవడైనా తెలివైన వాడు ఉంటే ఏం మాట్లాడిండ్రు కేసీఆర్ గారని అర్థం చేసుకుని చర్య తీసుకోవాలి తప్ప నిజంగా వాళ్ళు ఎవరికి ఆ ఉద్దేశం లేదు. వాళ్ళు కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఈ రోజు బీఆర్ఎస్ ని ఇబ్బందుల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కంప్లీట్ కుమ్మక్కు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాజకీయం ఈ రోజు నడుస్తా ఉన్నది రాజేష్. కాబట్టి ఆ నిషేధం విధించారు. కానీ మీరు చూడండి, ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత యథావిధి షెడ్యూల్ కేసీఆర్ గారిది ఖరారైంది. ఆయన తిరుగుతారు. మీరు రాసి పెట్టుకోండి, అందరూ కాంగ్రెస్ వాళ్ళు కూడా రాసి పెట్టుకోండి. మొన్నటి దాకా నిషేధం విధించక ముందు ఎట్లా జనాలు వచ్చిర్రో ఇప్పుడు ఎక్కువ వస్తారు. కేటీఆర్ పై విమర్శలు ఈసీకి ఎందుకు పట్టవు అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ పైన అనేక ఆరోపణలు, అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈసీకి కంప్లైంట్ చేసినా కూడా స్పందన మాత్రం నిల్ అంటూ బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యానిస్తోంది, స్పష్టం చేస్తోంది. వాసుదేవరెడ్డి గారు, ఈసీకి ఏమని కంప్లైంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ? ఇవాళ ఇప్పటికే ఈ ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పైన 7 కంప్లైంట్లను మేము రేజ్ చేసి ఎలక్షన్ కమిషన్కి పంపడం జరిగింది. అదేవిధంగా ఒక్క కాంగ్రెసే కాదు, బీజేపీ కానీ మిగతా నాయకులు మాట్లాడిన తీరుపైన దాదాపుగా ఇప్పటి వరకు 27 కంప్లైంట్స్ మేము బీఆర్ఎస్ పార్టీగా ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఒక్కదాని మీద చర్యలు ఉన్నాయి. నిజంగా ఈ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థే అయితే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? ఇవాళ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే, నేను ఇవాళ దేశ ఆ మతములో వారు ఎక్కువ పిల్లలను కంటరు, దానివల్ల రేపు భవిష్యత్తులో వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంపద అంతా దోచిపెడతారు వాళ్ళకని చెప్పి ఒక ఎన్నికల్లో భాగంగా మాట్లాడితే దాదాపుగా 20,000 కంప్లైంట్స్ ఈమెయిల్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి పోతే ఒక్క నోటీస్ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు నోటీసు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు నోటీసు పంపించారు. అన్నదో నరేంద్ర మోడీ గారు, నోటీసు పంపించిందో నా జేపీ నడ్డాకు జాతీయ అధ్యక్షునికి. అంటే ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కదా. అంటే ఈడీ, సిబిఐ, ఐటీ ఇవి బీజేపీకి జేబు సంస్థలే. ఈవెన్ ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ చేతుల్లో, అక్కడ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, ఓ చోటే బాయ్ బడే బాయ్, ఇద్దరి కన్సర్నల్లో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ నడుస్తున్నట్టు వారి వ్యవహార శైలి చూస్తే కనిపిస్తూ ఉన్నది కదా. ఎందుకంటే ఇది మొదట్లోనే ఒక విమర్శకు తావిచ్చిందండి. సుప్రీంకోర్టు ఈ యొక్క ఎన్నికల కమిషన్కి సంబంధించి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి, సిజిఐ, కేంద్ర మంత్రి ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలని సూచిస్తే ఆ సూచనలు పక్కకు పెట్టి పిఎం, కేంద్ర మంత్రిని పెట్టి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ నడిపిస్తూ ఉన్నది. దాంట్లో ఇద్దరు ఎవరైతే కమిషనర్లు ఉన్నారో ఆ ఇద్దరు కమిషనర్లను అపాయింట్మెంట్ కూడా ఇద్దరు కమిషనర్ల అపాయింట్మెంట్ కూడా ఒక చర్చకు తావులేసింది ఆనాడు. అంటే అతి తక్కువ సమయంలో దీన్ని చేయడంలో ఆంతర్యమైందని చెప్పి సుప్రీంకోర్టు కూడా దాని విషయంలో మాట్లాడింది. అంటే మొత్తం ఇది మొదటి నుంచి వెళ్ళి కూడా ఇప్పటి వరకు ఒక వివాద అంశంగా ఎన్నికల కమిషన్ ఉంటా ఉన్నది రోజు పత్రికల్లో. కాబట్టి ఇప్పటికైనా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఉండి ఈ ఎన్నికలను పారదర్శకంగా, ఫేర్గా నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం ఎన్నికలను పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. దీన్ని చూస్తూ ఉంటే అట్లా కనిపిస్తలేదు. ఇంకా భవిష్యత్తులో, ఎందుకంటే ఇంకా 9 రోజుల టైమే ఉంది. ఈ 9 రోజుల్లో ఇంకా ఎక్కువగా ప్రకటనలు రావచ్చు, ఎక్కువగా రాజకీయ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొచ్చు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు కూడా ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీశైల్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థ. కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిన కోట్ చేస్తేనే కేసీఆర్ గారి పైన చర్యలకు చాలా ఆగమేఘాలమైన చర్యలు తీసుకుంది. బట్ మేము కంప్లైంట్ చేస్తే ఎందుకు తీసుకోవట్లేదు, ఈసీ ఎందుకు స్పందించట్లేదు అనేది బీఆర్ఎస్ వేసినటువంటి ప్రశ్న. కంక్లూడింగ్ చెప్పండి, సమయం తక్కువగా ఉంది. అయితే రాజేష్ గారు, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా జేబు సంస్థగా మారిపోయింది ఒక విషయం.
అయితే ప్రధానంగా మనము ప్రశ్నించాల్సింది మీరైనా నేనైనా తెలంగాణ సమాజమైనా మనం ప్రశ్నించాల్సింది ఎవరినంటే ఈ రోజు తెలంగాణలో మౌనంగా ఉన్న మేధావులని అడగాలి రాజేష్ గారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, నేను పేర్లు కూడా చెప్తా, ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, లేకపోతే ఆకునూరి మురళి కావచ్చు, లేకపోతే హరగోపాల్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంత వ్యవస్థల విధ్వంసం జరుగుతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. వాళ్ళని ప్రశ్నించాలని తెలంగాణ యువతకు మేధావులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో మాట్లాడితే నియంతృత్వము, మాట్లాడితే అరాచకము, మాట్లాడితే ఈ కంప్లీట్ గా వీళ్ళు వ్యవస్థలని గుప్పెట్లో పెట్టుకున్నారు అనేది మాట్లాడిన ఈ మేధావులు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది తెలంగాణ ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నా రాజేష్ గారు. ఎందుకంటే ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకో కేసీఆర్ గారి కుటుంబానికో సంబంధించిన వ్యవహారం కాదు. అవును. ఈ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఇంతటి దుర్మార్గాలకు తెరలేపితే ఈ Right, వ్యవస్థలకు మంచి ఒక్కసారి వ్యవస్థల నాశనం మొదలైన తర్వాత అవి ఆగవు రాజేష్ గారు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య అని నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పట్టించుకోవాలని నేను యువకులను, మేధావులను, విద్యావంతులను, బుద్ధిజీవులను కోరుతా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.